బాగుందయ్యా, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. దర్శిలో గెలిచేది మాత్రము బుచ్చపల్లి శివప్రసాద్ అంతే. మంచి వ్యక్తి, బాగానే చేస్తాడు, సాయం చేస్తాడు, అందరిని బాగానే చూస్తాడు, అన్ని చేస్తాడు. టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఆమె గురించి మనకు పెద్దగా తెలియదు. పరిచయం లేదా? వాళ్ళు ఎక్కడ వేరే ఊరు కదా, మనకి ఎక్కడ పెద్దగా పరిచయం లేదు. గెలుస్తారంటే ఈసారి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా ఇక్కడ ఓడించి. ఏమో మరి మా నమ్మకం అది కలిసి వస్తున్నాయి కదా, ఇంకా అవన్నీ మాకు తెలియదు అయ్యా. మా నమ్మకం అయితే అది జగనే గెలుస్తాడని, జగనే వస్తాడని. మరి చంద్రబాబు కూడా ఆరు గ్యారెంటీలు పథకాలు పెట్టారు కదా, మరి అవన్నీ మాకే రాలేదు, మేము తీసుకోలేదు, మాకు నమ్మకం లేదు. ఇంతకుముందు రాలేదు, ఇప్పుడు పెడతాను నేను వస్తే నన్ను గెలిపించండి అంటున్నారు. మేము అసలు వేయము ఆయన కోటు. ఓకే, దర్శిలో ఎవరు గెలిచిందో ఖచ్చితంగా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి. ఎందువల్ల ఉంది, అతనికి దర్శనం కొత్త కాదు. ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు బాగానే చేశాడు, ఆయనకేమైనా దర్శి కొత్త కాదు. ఖచ్చితంగా 100% శివప్రసాద్ రెడ్డి. ఎలాంటి వ్యక్తి అంటే అందరికి అందుబాటులో ఉంటాడు, ఏదో కష్టం వచ్చినా ఇంటికి వెళ్ళి కష్టం తెలుసుకుంటాడు. అందువల్ల శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా. గొట్టిపాటి లక్ష్మి అంటే గొట్టిపాటి లక్ష్మి దర్శి ఏం తెలుసు, ఆమెదేమన్నా దర్శి కాదు కదా. తాతలు ఎక్కడి నుంచి పోటీ చేశారు. తాతలు ఎక్కడి నుంచి పోటీ చేసినా బాబాయ్ ఎక్కడి నుంచి అద్దంకి నుంచి పోటీ చేశాడు. ఈరోజు బాబాయ్ గొట్టిపాటి రవి అది ఇదంటే అదన్నీ ఇక్కడ జల్లవు. శివన్న మనకి అందుబాటులో ఉంటాడు, అన్నీ బాగా చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా దర్శిలో శివన్న గెలుస్తాడు. అంటే పొత్తుల ప్రభావం ఉండదంటారు ఇక్కడ దర్శిలో. పొత్తుల ప్రభావం ఉన్నా ఎంతమంది పొత్తులు పెట్టుకుని వచ్చిన శివన్న శివన్న గడ్డ అంతే. ఖచ్చితంగా 100% శివన్నే గెలుస్తాడు. సీఎంగా 100% జగనే గెలుస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నీ మంచి చేశాడు, పిల్లలకు మంచి చేశాడు, రైతు పరంగా మంచి చేశాడు. అందువల్ల ఖచ్చితంగా ఎన్ని పొత్తులు పెట్టినా జగన్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. ఎలా ఉంది ఏంటంటారు? జగన్ ఇక్కడ బాగానే ఉంది. పథకాలు కూడా బాగానే ఉంది. అందుకనే పథకాలు కూడా ఉంది. మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈసారి జగనే. ఆయన అన్ని పథకాలు బాగా చేశాడు కాబట్టి జగనే గెలుస్తాడు. ఇక్కడ దర్శి కూడా 3% ఎక్కువ వైఎస్ఆర్ వస్తుంది. బీజేపీకి ఎందువల్ల అంటారు? ఇంతకు ముందు భూషేపల్లి కూడా బాగా చేశాడు, మా ఏరియాలో బాగా చేశాడు. గొట్టిపాటి లక్ష్మి కూడా టీడీపీ నుంచి పోటీ చేస్తారు, వాళ్ళకు ఉంది కాబట్టి. గొట్టిపాటి లక్ష్మి అంటే ఆమె కొత్తగా వచ్చింది, జనాలకు ఎవరు తెలియదు. బుచ్చపల్లి అంటే పాత ఆయన, ఇబ్బంది లేదు, పనులు బాగా చేస్తుండవు, ఇబ్బంది ఏం లేదు. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదంటారు ఇక్కడ. ఇక్కడ ఏముంది, అక్కడ వైసీపీ ఇక్కడ వాళ్ళు ఊరక పైన రిపోర్ట్లే కానీ ఇక్కడ ఏముంది. మరి అది కాక ఇంతవరకు చేసిన ఎమ్మెల్యే కూడా మారిపోతున్నారు. అతనే పెద్ద మాకేమి మేలు చేయాలి, అతను వేస్ట్. అంటే కార్యకర్తలంతా బలం అంతా పోతుందిగా. ఏముంది దానికి బలము? మంచి పనులు చేస్తే ఉంటుంది కానీ బలము చెడ్డ పనులు చేసేవాడికి ఏముంటుంది చెప్పు? బలం ఏముండదు. ఇక్కడ ఏమీ లేదు అసలు. అతని మాట వినేవాళ్ళు ఎవరు లేరు. అది బుచ్చపల్లి పర్లే, మంచి వ్యక్తే, ఎవరిపైనా పలుకుతాడు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. చిన్నోడని పెద్దోడని ఏం లేదు, అందరిని బాగానే పలకరిస్తారు. అదొకటి వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఇబ్బంది లేదు. బట్ మేము కూడా లోకలే అంటున్నారు కదా గొట్టిపాటి లక్ష్మి గారు. ఏందండి ఆమె లోకల్ అక్కడ ఆడనో ఉండే, నర్సరావుపేటలో ఉండే, ఆమె ఈరోజు వచ్చా, రేపు గెలుచుద్దాం అక్కడికి వెళ్ళొద్ది. పరిస్థితి ఏమంటుంది చెప్పు? వీళ్ళంటూ 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు. అది బ్రహ్మాండంగా గెలుతున్నాడు కదా తండ్రి అనుకుంటుంది. ఎందువల్ల అంటే నా ఆలోచన అది. ఏమేమి చేశారు ఇక్కడ? మాకు అంతా ఈ జగనేనయ్యా ఇక్కడ, ఈ ఊరు మట్టుకి. అది ఊరే. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి లేకపోతే శివప్రసాద్ రెడ్డి? శివప్రసాద్ రెడ్డి. ఎందుకని? మాకు అట్ట అనుమానం. ఆ ఊరు ఆ దూరం నుంచి వచ్చి గెలవంటి తెలియదు అసలు. గొట్టిపాటి లక్ష్మి ఎవరో తెలియదు. మరి బుచ్చపల్లి ఫ్యామిలీ ఎలాంటి వ్యక్తులు వాళ్ళు మంచి వాళ్ళు, బాగా బతికిన వాళ్ళేనయ్యా. ఏమైనా సాయం చేస్తారా? ఎందుకు పోతాం మేము దగ్గరికి దిశ గుర్తు బాగానే చేస్తారా? చేస్తారు, మళ్ళీ గెలుస్తారు. ఆయన వెళ్తారు, ఇబ్బంది లేదు. జగన్ వెళుతున్నాయ్యా. చంద్రబాబు 6 గ్యారెంటీలు ఇస్తా అంటారు. అది అంతా ఎన్ని మాటలు కానీ గెలవడు అంటే చంద్రబాబు. ఆ తల్లి మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా బూచ్ చెప్పలేను.
ఆ తల్లి మాకు తెలిసింటే వచ్చింది, ఇంతవరకు రాలేదు. మరి ఆ తల్లి మరి ఏందని చెప్పాలిగా. తిరుగుతుందంటారా మన లోకల్ ఏడనా ఏం తిరగలేదు నాన్న. ఇంతకుముందు ఇక్కడే పోటీ చేసాము. సభకు నమస్కారం నాన్న, ఏం లేదు. అంత ఈ నాయకులు తెగటమే. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఎలా ఉంటుంది? 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు వచ్చాయి. 2 దానికి అనేది అసమం. 3 పార్టీలు ఛాన్స్ లేదా? ఎందువల్ల? జగన్ ఛాన్స్. జగన్కి భూసేపల్లికి వెళ్తాడు. ఎందువల్ల సార్? ఆయన మంచి పనులు చేస్తాడు, చేసిండు కూడా. ఇంతకుముందు కూడా మంచి పనులు చేసి. ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ గొట్టిపాట్లేదు గిట్టపాట్లేదు, వాళ్ళంతా దుమ్ము అయిపోవాల్సిందే. వాళ్ళు ఆడ వెళ్తారు, సాని కూడా అయిపోయి పనులు చేస్తున్నాడు. ఇంతకుముందు గొట్టిపాటి హనుమంతరావు ఇక్కడ నిలబడ్డారు, గెలిచారు. మా తాత అప్పుడెప్పుడు గెలిచిలే తాత పూరకాలం వెనకటోళ్ళు ఉండబట్టి ఇదేమి లేదు. దర్శి భూసేపల్లి గెలిచేవాడే. వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టిన డబ్బులు లెంగుతారు, భూసేపల్లి గెలుతాడు. లేబర్ మటు డబ్బులు లెంగుతారు, ఓట్లు వేయరాటు తిరగటం అటు ఇటు తిరుగుతుంటారు. ఓట్లు వేయరు. ఈ అమ్మఒడి ఇవన్నీ అన్ని కాబట్టి ఇంటింటికి అవి కడుపులో పెట్టుకొని అవన్నీ రుణమాఫీ జాతర సగం చేసి సగం చేయలే నంబరు మోసం మాటలు చెప్పారు. ఈ డబ్బా మటుకు నమ్మరు. అది ఇంక ఈ డబ్బా మటుకు జగన్ గెలిచేవాడే. అంటే మనము ఎక్కువ వాడికి ఎందుకు వీడికి ఎందుకు పథకాలు ఎందుకని తిడుతున్నారు. సైకిల్ ఓడికి ఎందుకు, 40 ఏళ్ళ ఓడికి ఎందుకు, దాని మీద ఇంకా ఎక్కువ ఓట్లు పెరుగుతున్నాయి. మామూలుగా ఉంటే అట్టుండేదో. ఎందుకు ఇవ్వాలా, సైకిల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, ఆటో వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా డబ్బులు, 40 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా, వాళ్ళని సోమారి పోతులు చేస్తున్నారు. అది దాన్ని ఎక్కువ తిడుతున్నారు. ఇంకా సానుభూతి పెరుగుతుంది. మనకి ఇస్తున్నాయి కదా అని చంద్రబాబు నాయుడు మాట నమ్మరు. 2 మాటలు చూశారు, నమ్మరు. నమ్మే పనే లేదు చంద్రబాబు. ఆ గ్యారెంటీ ఇంతకుముందు రుణమాఫీ లోన్లు తేజీ మేము చెప్పాడు మీరు కట్టకాకండి అని. తర్వాత కట్టలేక అల్లాడాం, వడ్డీలు కట్టలా. వాడి మాటలు మటుకు నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు మాట నమ్మకం లేదు. ఎంతమంది గెలిచినా కూడా జగన్ గెలుస్తాడు, ఇక్కడ భూసేపల్లి వస్తాడు. భూసేపల్లి అంటే ముందు ఉన్నాడు కదా, నమ్మకం ఉంది. ఎలాంటి వ్యక్తులు అంటారు భూసేపల్లి? అలాగే మంచి వ్యక్తి. ఎవరెళ్ళనే చేస్తారు, ఏదైనా మనకు అవసరమని పోయినా కానీ మనకి బాగానే చేస్తారు పనులు. ఉంది కానీ అక్కడ ఈ నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో చేస్తుంటారు ఏదన్నా. ఎక్కడి నుంచి చేసినా లోకల్ అంటే లోకల్ వీళ్ళది వస్తుంది, నాన్ లోకల్ వాళ్ళు వస్తుంది కదా. అవును, ఎన్ని వచ్చినా ఎవరిది వాళ్ళకు ఉంటుందిగా. నీది నీకు ఉండదు, నాది నాకు ఉండదు. మ్యాక్సిమం జగన్కే ఉంటుంది. అన్ని మంచి పనులు చేశాడుగా. ఏమున్నాయి, అన్ని ప్రతి పథకం పెట్టి ఎలా చేసుకుంటానే వచ్చాడు. చేయకుండా ఏముంది, చేశారు. జనానికి పేదలకి ఇది అంత ఇదే చేసింది ఏముంది, ఏం లేదు కదా. వాళ్ళ నాయకులు వాళ్ళు మాత్రమే ఇది అవుతున్నారు. భూసేపల్లి పథకాలు జగన్ వేసింది అన్ని అందింది, అందువల్ల భూసేపల్లి గెలిచాము. అంటే గొట్టిపాటి ఫ్యామిలీ ఇక్కడ పోటీ చేస్తుంది లక్ష్మి గారు. వాళ్ళ గురించి తెలియదుగా, లోకల్ వాళ్ళకి. ఈయన ఎప్పుడు ఏడు ఉండేవాడు కదా. మేము కూడా లోకల్ అంటున్నారు వాళ్ళు. కాదు వాళ్ళు బయట వాళ్ళు కదా. ఎలాంటి శివప్రసాద్ రెడ్డి గారు ఎలాంటి చెప్తారు? మంచి అందరికి అందుబాటులో ఏమైనా వెళ్ళినా పని చేసి పెడతారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. కలిసి వచ్చేది జగనే వచ్చేది. జగనే ఎందువల్ల అంటారు? పథకాలు అన్నీ నీకు అందరికి తలా 2 లక్షలు వచ్చింది ఇంటికి. జగన్కి ఎవరు వేస్తారు? మరి చంద్రబాబు 6 గ్యారెంటీలు పెట్టారు కదా మరి పథకాలు. అవి నమ్మకం లేని గ్యారెంటీలు. ఇంతకుముందు కూడా ఇచ్చాడుగా, చేయలేదుగా. చేశారంటారు కదా, రుణమాఫీ చేశారు. యాడ్ చేసాడు రుణమాఫీ, వెనక్కి కాపేసిందా? మా అభిప్రాయం అయితే శివప్రసాద్ గెలుస్తాడని. ఆయన అలవాటు, ఆయన మంచి కదా. ఆయన మరి గొట్టిపాటి లక్ష్మి కూడా ఆమె తెలియదు కదా మాకు. వాళ్ళు కూడా లోకల్ అంటారు, మా తాత వాళ్ళు ఇక్కడ ఏంటి ఆడన్నారు లోకల్. ఇప్పుడే అసలు ఎవరు చూసారా, ఎవరు సోన్ కూడా చాలా ఇటువంటి ఇప్పటికి. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి ఎలా ఉంటుంది? ఏముండదు, మామూలుగానే ఉంటుంది.
వైసీపీకి ఛాన్స్ పథకాలు బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు ఎవరికి. మరి చంద్రబాబు కూడా పథకాలు పెడతారు 6 గ్యారెంటీ, అది నమ్మరు జనాలు. ఎందువల్ల? ఇదివరకు ఇచ్చి మళ్ళీ చేయలేదు కదా, అందుకని కొంతమంది నమ్మరు. ఏదో ఇంకా అభిమానులు తప్పనిచ్చి. జై జగన్, జై ఆంధ్రప్రదేశ్. ఇంకేముంది? ఎవరు గెలిచే అవకాశం ఇక్కడ? బూచేపల్లి ఉంది. ఎందువల్ల అంటారు బూచేపల్లికి? ఎందువల్ల అంట ఆయన ఫస్ట్ నుంచి దీంట్లో కాసుకొని ఉన్నాడు కదా, అందుకని కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం లక్ష్మి గారు కూడా ఇక్కడ ఆమె వచ్చినాక కొద్దిగా క్రిటికల్గా ఉంది పొజిషన్, నిజమే. కానీ మరి కొంచెం ఎక్కువ శాతం బూచేపల్లికే ఉన్నట్టు. అవును. ఎలాంటి వ్యక్తులు అంటే బూచేపల్లి? పర్లేదు, మంచి వాళ్ళే వాళ్ళకి. అంటే ఇక్కడనే స్థానికులు కదా, అందుకని ఆయనకి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంతే. దగ్గరలో ఉన్నారు కదా అని వేరే వాళ్ళైతే దూరం ఉండాలంటారు, కానీ వాళ్ళు చేస్తారో తెలీదు. ఇతను దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఇతనికి అభిమానం ఎక్కువ చేస్తున్నారు, అది అంతే. పార్టీలకు ఖచ్చితంగా చేసి పెడతారా? వెళ్ళినా కానీ ఎవరు వెళ్ళినా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. దాంట్లో న్యాయం ఉంటే ఆ పని చేయి అని అంటాడు, అంతే. అంతేగాని దాంట్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, అవి ఏం ఇటు పెద్దగా లేదయ్యా. మరి ఇక్కడ జనసేన ప్రభావం బీజేపీ ప్రభావం ఉండదంటారా? జనసేన కాంచకుంటే దర్శనంలో కొంచెం ఉంది కానీ బీజేపీది అసలు లేదు. అది ఏం అది పనే కాదు. ఎందువల్ల? జగన్ మంచి పనులు చేశాడు మనకి. ఏమేమి చేశారు మంచి పనులు? హాస్పిటల్ కానీ ఈయటం కానీ అన్ని చెప్పొచ్చాడు, పింఛన్లు అన్ని బాగా చేశాడు. మరి చంద్రబాబు కూడా పథకాలు పెడుతున్నాడు కదా, మరి పెట్టినది పెట్టాడు. 6 గ్యారెంటీలు పెట్టారు, రేపు ఇస్తామంటున్నారు అధికారం వస్తే. మాకొద్దు, వద్దు మాకు. ఇంకా ఇక్కడ దర్శిలో ఎవరు గెలిచారు? దర్శి ఆయన బూచేపల్లి. ఎందువల్ల? ఆయన వ్యక్తి మంచోడు, బాగానే పని చేస్తారా? బాగా చేస్తాం. ఇంతకుముందు ఎలా చేశారు? అంతకంటే ఈసారి బాగా చేస్తా అంటారు. మాకు ఉద్యోగం కూడా ఇప్పిస్తాను చెప్పాడు. నాకైతే ఎలాంటి వ్యక్తులు అనమాట? ఏమైనా వెళ్తే సాయం చేస్తాడు, మంచోడు, సాయం చేస్తాడు, పలకరిస్తాడు, మంచి ఇది లేదు. అది ఉంది. స్థానికులేనా? మన స్థానికులు ఎక్కడ ఇబ్బందే లేదు, ఆయన తిరగలేదు. సీట్లు కూడా బాగా లేదు, మాకు లేదు ఇక్కడ. ఎక్కువ శాతం ఇక్కడ మారారు, టీడీపీలో ఉండాలి కూడా మారిపోయారు. ఎందువల్ల మారారంటారు? మాకు మళ్ళీ ఆయనకి మంచి పనులు చేశాడు. మాకు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి కలిసి వచ్చినా మాకు లేదు, మాకు జగనే కావాలి. మాకు అంతే అంతే. మాకు దర్శిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? జగనే కొలుతాడు. ఎందుకని? ఏమేం చేశాడు? ఏం సౌకర్యం చేస్తుండే, వాళ్ళకి డబ్బులు ఇస్తుండ్రి, వీళ్ళకి డబ్బులు ఇస్తుండ్రి, అన్ని సౌకర్యాలు చేస్తుండగా. మరి చంద్రబాబు కూడా ఇస్తానంటున్నాడు. ఆయన గెలిచినప్పుడు కాదు ఇచ్చేది, ఇప్పుడు ఈయన ఇస్తుండగా. ఇంతకుముందు చేశాడు కదా 14 ఏళ్ళు చంద్రబాబు గారు. అప్పుడు చేసిండే. శివప్రసాద్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటే బొట్టిపాటి లక్ష్మి గెలిచే అవకాశం ఉంది. ఎవరికి వెళ్తారు మరి? ఇక్కడ ఎవరికి వెళ్తారు మనకేం తెలుసు. వైసీపీ అంటున్నారు, మరి వైసీపీ అంటున్నారు కదా ఇందాక. వైసీపీ అంటారుగా జనం. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటంటారు? బూచేపల్లి గెలిచి. ఎందువల్ల అంటారు? పనులు చేశాడు, పనులు చేశాడు జగన్ వల్ల. అలాంటి వ్యక్తులు ఏంటంటారు? మంచి పనులు చేశారు. బూచేపల్లి వల్ల మంచి పథకాలు ఇచ్చాడు కదా. వేసాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు? వ్యక్తి మంచిగా పని చేశాడు. ఇక్కడ గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ లేదు ఇక్కడ అని చెప్పలేము కదా. టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, చేస్తున్నారు కానీ కాకపోతే వైసీపీ బాగా వస్తుంది. వైసీపీకి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. దర్శిని ఎదుగురు వాళ్ళు జగన్ పాలన కావాలి. బాగుంది. ప్రసాద్ రెడ్డి రెడ్డికి ఎందుకని? ఎందుకంటే మనం ఆయనకు ఒక పేరు ఉంది కాబట్టి ఆయనకు ఏదో ఒక విధంగా పని జరగవచ్చు. వ్యక్తి మంచోడే. పనులు చేసి పెడతాడు. ఏదైనా వంట కూడా చేయించి పెట్టింది. పర్వాలేదు ఆయన మాత్రం. అంతవరకు నాకు తెలిసింది. గొట్టిపాటి లక్ష్మి పోటీ లక్ష్మి లేకపోతే బూచేపల్లి? కనపాం బూచేపల్లి. బూచేపల్లి ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే మా అభిమానం, అది మామూలుగా అట్లా టాకింగ్ ఉంది. పోయినసారి మధ్య చెట్టు 40,000తో గెలిచాడు, ఈసారి 25,000తో గెలిచాడు. గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ లేదంటారా? లేదు, అవకాశం లేదు. కొత్త బూచేపల్లి కూడా కొత్తనే కదా ఈసారి. ఏం కొత్త? 15-16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి స్థానికుడు ఇక్కడ. గొట్టిపాటి ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పోటీ చేశారంటారు. పక్క నియోజకవర్గం ఎప్పుడు చేశారు, అప్పుడప్పుడు. ఇప్పుడు కాదు, గతంలోనే అది. మరి బీజేపీలకి వ్యతిరేకత ఏం లేదు. ఏం లేదా?
ఎలాంటి వ్యక్తులు బూచేపల్లి ఫ్యామిలీ అని? మంచి వ్యక్తులే, ఇబ్బంది లేదు. అందరూ సహాయం చేసే వ్యక్తులు వాళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా కూడా స్థానికులే కదా. స్థానికులే, ఇబ్బంది లేదు. మరి గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ పోటీ చేస్తారు టీడీపీ. కొత్తగా వచ్చింది, మరి ఎట్లుంటుందో చెప్పలేము. ఆమె కూడా కొత్తగా వచ్చినాం కదా క్యాండిడేట్, లోకల్ కాదు మెయిన్. చేసిండు కాబట్టి ఏం చేశారు? పథకాలన్నీ వేసిండు. ఎవరికి? అందరికి, ప్రజలకి. మీ ఇంట్లో ఏమో పథకాలు వచ్చాయి? మాకు అన్నీ వచ్చినాయి పథకాలు. రైతు భరోసా, అమ్మ ఒడి అన్నీ వచ్చినాయి. నువ్వు చదువుకుంటా? ఏ క్లాసు? 10th అయిపోయింది. ఎక్కడ చదివింది? ఎక్కడ చదివావు? గవర్నమెంట్ స్కూల్. దర్శిలోనే? మా ఊర్లో వెంకటాపురం. ఎలా ఉంది స్కూల్స్? బాగానే ఉన్నాయి. జగన్ వచ్చినా బాగానే ఉన్నాయి. అభివృద్ధి. నిజం చెప్పు, అబద్ధం కాదు. నిజమే, అబద్ధం ఎందుకు చెప్పేది? అన్ని బాగానే ఉన్నాయా? స్కూల్స్ ట్యాబ్స్ ఇచ్చారా మీకు? చదువు ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం పెట్టారు? ఇంగ్లీష్ మీడియం బాగానే ఉంది, తెలుగు మీడియం బాగానే ఉంది. అది బాగా చెప్తున్నా చదువు. ఎందుకు గెలుస్తారంటున్నావు? మంచి చేయబట్టే కావచ్చు గెలిచేది అనేది. అంతేనా? అంతే. బూచేపల్లి ఎందువల్ల అంటారు? అయితే కరెక్ట్. ఇది వరకు ఉన్నాడు కదా 10 సంవత్సరాల నుంచి, జనాలకి నమ్మకం. ఎలాంటి వ్యక్తి అంటారు బూచేపల్లి? మంచి వ్యక్తి. పనులు చేస్తారు కదా ఇక్కడ. గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తారు టీడీపీ నుంచి, ఉమ్మడి అభ్యర్థిగా. ఆమె కొత్త కదా, మనకు తెలియదు కదా ఇప్పుడు. మరి ఆమె కూడా నేను లోకలే ఇక్కడే ఉన్న వ్యక్తి. అవును, మనకి తెలియదు కదా. తాతలు ఇక్కడే ఉండి ఇంతకుముందు పోటీ చేసామంటున్నారు. మరి మనకైతే తెలియదు, అయినా మనకి తెలుసు. వ్యక్తిపరంగా బాగానే ఉంటుంది దర్శి. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే గుర్తుల ప్రభావం ఎలా ఉంటుంది దర్శిలో? ఇక్కడ ఏమో అంతేం ఉండదు. అంత వైసీపీకే వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ బూచేపల్లి స్థానికంగా అంటున్నారు, గొట్టిపాటి లక్ష్మి బయట నుంచి వస్తున్నారు అంటున్నారు. దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే? దీని ప్రభావమా చెప్పలేమండి. ఎందుకంటే ఈయనకి ఎప్పటి నుండో ఈయన కానీ చేస్తున్నాడు పాపము అన్నీ. బూచేపల్లి ఏంటంటే నీళ్ళది చేస్తున్నాడు. ఆడ లేకపోయినా ఎవరు అడిగినా కానీ వచ్చి బోర్లు వేపేయడము చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడే కదా వచ్చింది, వాళ్ళు ఇంతవరకు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటారు? బాగానే ఉంది. బూచేపల్లి. బూచేపల్లి ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే జగన్ అభిమానం. అంత అభిమానం ఏం చేశారంటారు? ఏం చేశారంటారు? ఏం చేసినట్టు ఇప్పుడు చేసిన పథకాలన్నీ మొత్తం మంచిగా. ఆయన చేసిన పథకాలు ఇప్పుడు ముసలి పింఛన్ కావాలన్నా కానీ ఇంటికాడికి వచ్చి వాళ్ళు ఇస్తుండ్రా ఇయటం లేదా? మరి చంద్రబాబు కూడా మేము కూడా ఇస్తాం, వచ్చినాక 10,000 శాలరీ పెంచుతాం అంటున్నారు. అదేందా ఫస్ట్ చేయొచ్చుగా మాట, ఫస్ట్ చేయలేదుగా. ఇప్పుడు ఏం చేసినా కానీ నేను చేస్తా అంటుండు కానీ అంతకుముందు చేసిండా? చేశారంటారు. డాక్టర్ రుణమాఫీ ఏం చేసింది? ఏం లేదు. దీని పేరు ఏం పేరు? తాలిబొట్ట ఏంది మొనమైపోయింది. పసుపు కుంకం చచ్చినాక మొగుడు పోయినాక ఇల్లు ఏం చేస్తారు? అవునా కదా? గెలిచేది మాత్రం జగనే. దర్శిలో బూచేపల్లి శివన్న గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఇక్కడ వ్యక్తిగతంగా అన్ని పనులు అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకి అనుకూలంగా అన్ని విషయాల్లో ప్రతి దానిలో అందుబాటులో ఉంటాడు కాబట్టి బూచేపల్లి శివాన్ని గెలిచే అవకాశం. మంచి వ్యక్తి, ఇంతలోకి ప్రజల్లో తిరుగుతారు, అనుకూలంగా ఉంటారు. ఏదైనా పనులైనా అంటే మనం చెప్పగానే అయితే శివన్న గెలుస్తామని అవకాశం అనిపిస్తుంది. గెలుస్తాడు బూచేపల్లి. ఎందువల్ల అంటారు? వాళ్ళకి కొత్త పాత వాళ్ళు కాదు, వీళ్ళంతా కొత్త వాళ్ళు కదా. మాది కూడా ఇక్కడి నుంచే ఫ్యామిలీ అంటున్నారు వాళ్ళు. మేము కూడా ఇంతకుముందు ఇక్కడ పోటీ. అవును, వాళ్ళ హనుమంతరావు వాళ్ళు అద్దెకి వాళ్ళది, వాళ్ళు కొత్తగా వచ్చారు కదా. అన్నీ కొత్త వాళ్ళే కదా. ఖచ్చితంగా బూచేపల్లి గెలుస్తారు. బూచేపల్లి ఇంతకుముందు ఎలా చేశారంటారు? బాగానే చేశాడు వాళ్ళ నాన్నాక. కొంత లెక్క చేశారు, కొంత లెక్క చేయలేదు. ఆ కుర్చీడు మంద చేయలేదు, కొంత లెక్క చేశారులే. ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తి మంచివాడు బూచేపల్లి. అన్నోళ్ళు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. గొట్టిపాటి లక్ష్మి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉన్నా బూచేపల్లి గెలుస్తాడు. టీడీపీ బీజేపీకి కలిసి వస్తున్నాయి కదా, కలిసి వచ్చిన వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ ప్రభావం ఉంటుంది అంటారా? ఉంటుంది, లేకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. కానీ బీజేపీ గెలుస్తాడు. దక్షిణ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బూచేపల్లి. ఎందువల్ల అంటారు? వ్యక్తిగత మంచివాడు, లంచాలకు పాల్పడినోడు,
మరి ఇక్కడ నమ్మకం. టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి కదా ఎట్లుంటుందో మాకు తెలియదు. అదే మేము కూడా లోకల్ అంటున్నారు కదా వాళ్ళు. లోకల్ అయితే రొట్టిపాటి దానికి మేము అసలు లోకల్ మన జిల్లా కాదు మన ఎంటర్ కాదు కదా. బాపట్ల జిల్లా. హనుమంతరావు ఇక్కడే పోటీ చేశారు. అప్పుడు డిజైన్ కాదు తొరికి ఇప్పుడు లేదు కదా. లేదు కదా ఇప్పుడు ఆమె చూడాలిగా తెలియదు. కలిసి వస్తున్నాయిగా ఏ కలిసి వచ్చినా కానీ ఇక్కడ బూచేపల్లి ఎలాంటి వ్యక్తి ఎత్తికతన మంచివాడు, లంచాలకు పాల్గొన్నాడు. పనులు చేసి పెడతారా ఎంత ఇబ్బంది లేదు. ఎవరు బూచిపల్లి. బూచేపల్లి ఎందుకని బూచేపల్లి అంతే. రొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ నుంచి. లేదులే, ఛాన్స్ లేదా? ఎందువల్ల అంటారు ఏంటంటే ఏమో మాకు ఆయన అభిమానం. అభిమానం. ఎలాంటి వ్యక్తులు బూచేపల్లి ఫ్యామిలీ ఎలాంటి వ్యక్తులు ఏంటంటారు? మంచి వ్యక్తులు వాళ్ళు. ఏమైనా పనులు చేసి పెడతారా? బాగానే ఉందిలా. పథకాలు అన్నీ బాగానే ఉంటున్నాయి. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకని? ఈ పథకాలు అవి అందుతున్నాయి కదా జనాలకే. మరి వైసీపీ ఛాన్స్ లేదా? ఛాన్స్ ఉందా? వైసీపీ కొండ శివాకు ఉంటుంది. బూచేపల్లి ఎలాంటి వ్యక్తి? బూచేపల్లి మంచోడు లేదు, వాళ్ళు మొదటి నుంచి మంచి బాగానే చేస్తారు. బాగా చేస్తారు. శివన్నకు తిరుగులేదు. ఎందువల్ల అంటే ఆయన చేసే పనులు మంచి పనులు కాదు. మరి గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, ఎలా ఉంటుంది? పోటీ చేయొచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటుంటారు. మరి లోకల్ వాళ్ళు లోకల్ అంటున్నారు, మా లోకల్ ఈసారి ఓడిస్తామంటున్నారు. వాళ్ళు అలా కాదు, జనం నమ్మాలిగా. మనం అనుకుంటే జరుగుద్దా? టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. ఈ వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఇక్కడ వచ్చేది జగన్ అన్న పైన ప్రభుత్వం. ఇక్కడ మా దర్శి నియోజకవర్గంలో శివన్నే గెలిచేది. ఫ్యామిలీ ఎలాంటి వ్యక్తులు అంటారు? ఫ్యామిలీ మంచిది, రైతు పూర్వంగా కానీ మామూలుగా ఈ జాబ్ పూర్వంగా కానీ దేనికైనా కానీ ఫ్యామిలీ మంచిది. సాయం చేస్తాడు ఆయన శక్తి ఉన్న వరకు ఆయన సాయం చేస్తాడు. శక్తి మించి ఎవరు చేయలేరుగా. అది బూసాపల్లి వస్తాడు. ఎందుకని? జగన్ వస్తాడు. జగనే మొత్తం ఏపీలో వస్తాడు జగన్. చంద్రబాబు 6 గ్యారెంటీలు పథకాలు పెట్టాడు. చంద్రబాబు వస్తాడు, పువ్వుసందం వస్తాడు, నాన్న గారి 6 గ్యారెంటీలు పెట్టాడు. మరి రాలేడు. ముగ్గురు కలిసి వచ్చేది లెక్క ఉంది. ఇంకా అనకూడదు తేని మనం. రాలేడు. దర్శి బూచేపల్లి వస్తాడు. బూచేపల్లి ఎందువల్ల? అంతే. గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఏ చేసినా స్థానికుడు కదా. మరి వాళ్ళు కూడా స్థానికులు అంటారు. మా తాతలు ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఆడ ఎప్పుడు హనుమంతరావు గారు పోటీ చేశారు. బూచేపల్లి కదా. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా వాళ్ళకి. ఏ కలిసి వచ్చినా బూచేపల్లి ఇక్కడ ఓవరాల్గా ఏపీలో అది చెప్పేది కాదు కానీ బూచేపల్లి గెలిచే అవకాశం ఉంది ఏంటంటే బూచేపల్లికి అవకాశం ఎందుకంటే తెలిసిన మనిషి, కొత్త కదా, తెలియదు కదా. మరి మేము కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులమే అన్నారు. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ లేదు కదా. అంటే మా తాత వాళ్ళు ఇక్కడి నుంచే పోటీ చేశారు. వాళ్ళ తాత వాళ్ళు ఇక్కడ అడిగి అర్థం కాదు మాటలు జనసేన బీజేపీ ప్రభావం ఎలా ఉంటుంది? బీజేపీ జనసేన ఇక్కడ బీజేపీ అయితే ఏం లేదు. జనసేన అయినా వాళ్ళే, ఇంకా టీడీపీ అయినా వాళ్ళే, ఎక్కువ నాయుడులే కదా. అక్కడ వైసీపీకి నష్టం కాదంటారా? అవి ఎప్పుడు వాళ్ళకు ఉండే కదా. జనసేన టీడీపీ రెండు ఒకటి ఎప్పుడైనా ఒకటే. ఓకే, బూచేపల్లికే ఛాన్స్ అంటే ఉండొచ్చు దానికి. ఎలాంటి వ్యక్తి అయినా బూచేపల్లి శివప్రసాద్. ఎందుకంటే స్థానికుడు ఆయన, అందరికి తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి కూడా జనాలలో. గొట్టిపాటి లక్ష్మి కూడా మేము మా తాతలు ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆమె జబ్బు ఇక్కడ తెలియవద్దు, ఎవరికి తెలుసుగా. ఆమె నరసరావు డాక్టర్ చేసుకుంటుంది. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి తెలియదు మామూలుగా. మరి ఛాన్స్ లేదంటారా గొట్టిపాటి లక్ష్మి? శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉండదు ఇక్కడ. అసలు ఏమి ఉండదు ఇక్కడ. ఆ ప్రభావం ఏముండదు. గెలవచ్చట మళ్ళీ బూచేపల్లి మళ్ళీ గెలుస్తాడు. సరే గెలుస్తాడు జగన్ వస్తాడు. జగన్ ఎందుకు? ఎందుకంటే పనులు చేసింది కాబట్టి. ఏం పనులు చేశారు? ఏ పనైనా. మరి చంద్రబాబు కూడా 6 గ్యారెంటీలు ఇచ్చారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేసింది? ఏం చేయలేదు. రుణమాఫీ చేశారు, డాక్టర్ రుణమాఫీ చేశారు కదా. అవన్నీ వచ్చి కోతలే. జగనే. ఎందువల్ల అవకాశం ఉంది ఏంటంటారు? బూచేపల్లి సుబ్బారెడ్డి. ఎందుకని సార్? మంచోడు, అన్నం పెట్టేవాడు, అంతే. ఇంకేముంది కాదు. ఎలాంటి వ్యక్తులు ఏంటంటారు వాళ్ళ ఫ్యామిలీ? అసలు నెంబర్ 1 అండి బూచేపల్లి. ఏమైనా పోయినా సాయం చేస్తారా ప్రజలు? ఏదైనా ఎవరు అడిగినా ఇస్తారు, ఏది అడిగినా చేస్తారు.
మరి వాళ్ళలాగా అన్నం పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. మరి గొట్టిపాటి ఫ్యామిలీ ఇక్కడ అవన్నీ మనకు తెలియదు. భూచేపలు అయితే గ్యారెంటీ గెలుస్తారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, అవన్నీ కలిసి వచ్చినా భూచేపలు గెలుతున్నారు. అవన్నీ మాకు తెలియదు. నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? భూచేపల్లి గెలుతుంది. భూచేపల్లి ఎందుకని? ఎందుకని అంటే ఏం చెప్పాలంటారు అంటే ఇక్కడ టీడీపీ నుంచి గుడిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు కదా. చేస్తారంటే భూచేపల్లిలో ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ పార్టీ కాబట్టి వాళ్ళకు రెడ్డి గారు ఇప్పించింది కాబట్టి వాళ్ళు గెలుస్తారు. మరి టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఉంటుంది అక్కడ? ఇక్కడ ఏం లేదు. అక్కడ పెద్దగా లేదు. టీడీపీ జనసేన ప్రభావం ఉండాలంటే అతను వ్యక్తి అంటారు భూచేపల్లి ఇక్కడ మంచి వ్యక్తి. మంచి వ్యక్తి వెళ్తే సాయం. జగన్ పాలన ఎలా ఉంది? బాగుంది. పథకాలు భలే ఉంది. మళ్ళీ గెలుస్తారా? గ్యారెంటీ గెలుస్తాడు ఆయన. చంద్రబాబు ఛాన్స్ ఈసారి? చంద్రబాబు ఏం 6 గ్యారెంటీలు పెట్టాడు. నువ్వెన్ని పెట్టినా కానీ 4,000 పింఛన్ ఇస్తా అంటున్నాడు. ఎన్ని పెట్టినా జగనే. 4,000 పింఛన్ ఇస్తా అంటాడు. ఎన్ని వేసినా జగనే. అదేంటి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి? లేదు. ఎన్ని కలిసి వచ్చినా? ఇక్కడ దర్శిలో అవన్నీ మనకు తెలియవు. దర్శిలో ఇక్కడ వరకు జగనే. ఇక్కడ వరకు జగనే. ఇక్కడ కూడా జగన్. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. లేదు. జనసేన ప్రభావం ఉంటుందిగా? లేదు లేదు లేదు. ఏం లేదా? జగనే. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? జగన్ చంద్రబాబు? జగన్ రాస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. పథకాలు ఈ వాలంటీర్లు అయినా పింఛన్ల డబ్బులైనా అన్ని ఇంటికి వచ్చిస్తున్నారు. రేషన్ అయినా అన్ని ఇంటికి వచ్చిస్తున్నారు. బాగుంది. మరి చంద్రబాబు కూడా వీడికనే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు 6 గ్యారెంటీలు. ఇప్పుడైతే ఆయన చేసి చూపించాడు కాబట్టి మనం చూసాం. ఆయన వచ్చి చేయాలి కదా. చేసినప్పుడు చూస్తే ఈసారి ఆయన కూడా బెటర్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ అయితే బెస్ట్. శివన్నే. ఎందుకని? ఎందువల్ల అంటారు? అంటే జగన్ చూసి చేస్తారు. శివన్న కూడా మంచోడు. శివన్న మంచోడు వ్యక్తిగతంగా. ప్రజలు తిరుగుతున్నా బాగా తిరుగుతున్నా. శివన్నే 100% శివన్నే. అంటే టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ ఎవరు వచ్చినా ఇంకా అంతే చెప్పేది కాదు. వాళ్ళ మీద జనసేన బీజేపీ ప్రభావం ఉండదంట. పొత్తుల భాగం ఏముండదు. వాళ్ళంతా వీళ్ళ మధ్య సెట్ కూడా వచ్చి కలిసాడు. ఏముండదు. టీడీపీలో కలిసారు కదా. ఏముండదు. ఏముండదు అంటారా? ఏముండదు. వైసీపీ వర్గం అక్కడికి చేరదంటారా? చేరదు. జగన్ చూసి వైసీపీ పొట్లు మధ్య సెట్ కాడికి పోరు. ఏం లేదు. దర్శిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? దర్శిలోనా? భూసేపల్లి. ఎందువల్ల? వస్తారు ఇంకా అంతే. ఇంకా మనం 2 మాటలు వద్దు. ఇంకా ఎలాంటి వ్యక్తులు వాళ్ళు? ఫ్యామిలీ పరంగా మాటలు. గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ. పోటీ చేసినా ఇది భూచేపల్లి వచ్చేది 5 మాటలు కంపేర్ తీసుకోండి. జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి మరి. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి. 100 వచ్చినా మాకు మటుకి భూసేపల్లికి వెళ్తాడని మాకు ఏమంట అనుకుంటున్నారు. నేను కూడా మాకు తెలియదు కానీ ఎలాంటి వ్యక్తి ఏంటంటే భూచేపల్లి అంటే అనుకుంటుంటే మేము కూడా అనుకుంటున్నాం. భూచేపల్లి అనుకుంటున్నాం. ఏం ఆయన అనుకుంటున్నాం మరి నాకు అది తెలియదు. ఎవరికి వెళ్ళినా సహాయం చేస్తారా? చేసేవాళ్ళు చేస్తాను కదా సాయం. సహాయం చేస్తారు. గెలుస్తారంటారు ఈసారి దర్శిలో? దర్శి వరకు రావచ్చు. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 3000. ఇంటికి వచ్చి ఇస్తారా? ఎలా ఉంది పరిపాలన? అయితే బాగానే ఉంది. మళ్ళీ ఎవరు గెలుస్తారు? జగనా చంద్రబాబా? ఆయన మా అన్నం పెట్టిన తాతలే గెలుస్తారు. జగనేనా? ఎందువల్ల జగనే అంటారు? అన్నం పెడతలే అంతేనా? చంద్రబాబు కూడా పెడతా అంటున్నాడు. 4000 పింఛన్ ఇస్తా అంటాడు. ఇప్పుడు పెడతలే. ఆయన ఎవరు పెడతారు? నాకు గెలిస్తే బాగుంటుంది. భూసేపల్లికే కొంచెం మెజార్టీ ఉంటుంది. చాలా వరకు భూసేపల్లికే ఉంటుంది. ఏదన్నా మార్పు వస్తే వీళ్ళు గొట్టిపాటి. చాలా వరకు భూసేపల్లికే ఉంటుంది. అవకాశాలు లేదని భూచేపల్లికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎప్పుడు ఎట్లా ఉండదు. ఎప్పుడు ప్రస్తుతానికి మటుకు భూచేపల్లికి అవకాశం ఉంది. తెలిసిన వ్యక్తి అందరికీ అంతకుముందు చేసినాడు. కొన్ని అతని పనులు మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఎవరు సౌమ్యుడు, ఎవరి జోలికి ఏం పోయేవాడు కాదు. తన పని తాను చేసుకోపోతాడు. ఏదైనా తన చేతనే చేస్తాడు అంతవరకే. కానీ అవకాశాలు అతనికే ఎక్కువ. అదేం ఉండదండి. అదేం ఉండదు. ఉన్నా అది భూచేపల్లికి అవకాశాలు ఎక్కువ. సీఎం జగన్ మంచి పథకాలు చేసిండే. మంచి పనులు, మంచి పథకాలు అందరికీ నిరుపేదకుడికి అందరికీ సమన్వయ పాలన చేసిండు కాబట్టి జగన్ సీఎం అవుతాడు. చంద్రబాబు కూడా పెట్టారు 6 పథకాలు. ఇప్పుడు పెట్టిండు. ఇంతకుముందు పెట్టలేదుగా. వాడు ఏ చెబుతా ఉంటాడు. చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెప్తాడు. ఒక నిజం చేయలేడు. అందుకని ఫైట్ టఫ్గానే ఉండిద్ది. గెలుస్తాడు. భూచేపల్లి గెలుస్తాడు. ఎందువల్ల అంటారా? ఆయనకి జనం అభిమానం ఉంది. లక్ష్మి గారు అనేది కొత్తగా
కొత్త క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి. బూచేపల్లి అంటే ఆల్రెడీ ఒకసారి చేశారు కాబట్టి అవకాశం ఉండొచ్చు. లాస్ట్ టైం వాళ్ళ నాన్నగారు చేశారు, వాళ్ళ అమ్మగారు చేశారు, రాజకీయాల్లో ఉన్నారు. ప్రజెంట్ ఆయన ఉన్నారు కాబట్టి. మరి టీడీపీ జనసేన బీజేపీ బూచేపల్లినా లేకపోతే గొట్టిపాటిగా? మన బూచేపల్లి అనుకుంటున్నాను. ఎందువల్ల? అది అభిమానం మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? బూచేపల్లి. ఎందువల్ల అంటారు? 30 ఏళ్ళతో గెలుపుతా. ఎందువల్ల? అంతే అది. గొట్టిపాటి లక్ష్మికి ఛాన్స్ లేదంటారా? ఛాన్స్ అస్సలు లేదు. 30 ఏళ్ళతో గెలుతుడు అది. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఎన్ని కలిసి వచ్చినా కానీ ఇంక వేస్ట్. అన్ని పథకాలు ఇస్తున్నా. జగన్ వస్తాడు, బూచేపల్లి వస్తాడు. బూచేపల్లి ఎన్ని వాళ్ళు దేని వల్ల వస్తారు కదా బూచేపల్లి. ఎలాంటి వ్యక్తులు అంటారు? బాగా చేస్తాడు.